రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో 6 గ్యారంటీల హామీ లేనందునే బడ్జెట్ పత్రాలను చింపివేశామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతుల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామని, ఇది దేశానికే ఆదర్శమని కేంద్ర మంత్రులు, కేంద్ర సంస్థలు ప్రశంసించాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు మా బడ్జెట్ చింపుతారా అని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్, చింపినాం. ఎందుకు చింపినాం? మీ బడ్జెట్ లో ఏమి లేదు డొల్ల కనుక మీ బడ్జెట్ కాగితాలు చింపి మా నిరసన తెలియజేసినాం. బడ్జెట్ లో మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు లేవు గనక చింపి మా నిరసన తెలియజేసినాం. మీరు పెట్టింది 3వ బడ్జెట్, ఇక మిగిలింది ఒకటే బడ్జెట్. మీకు మీ ప్రభుత్వం గెలిచిన దాంట్లో 3.5 సంవత్సరాలు అయిపోతుంది ఈ బడ్జెట్ తో. ఇక మిగిలేదు ఒకటే బడ్జెట్. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మొదటి గ్యారెంటీ అవ్వాతాతలకు 4,000 పెన్షన్ మీరు 3 బడ్జెట్లలో పెట్టలేదు. 1 కోటి మంది మహిళలకు నెల 2,500 ఇస్తామని 3 బడ్జెట్లలో పెట్టలేదు. మహిళలకు మోసం, అవ్వాతాతలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, రాష్ట్ర ప్రజలందరినీ మీరు మోసపు చేసిండ్రు కనుక మీ మోసాన్ని తెలియజెప్పడానికి బడ్జెట్ పుస్తకాలు చింపి నిరసన తెలియజేసినాం. మేమిచ్చిన ఉద్యోగాలు 60,000 కాదు 16,000 ఉద్యోగాలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని శాసనసభలో ప్రభుత్వ సమాధానం ద్వారా స్పష్టమైంది. అదేవిధంగా దళితుల మీద కూడా రేవంత్ రెడ్డిది కపట ప్రేమ అని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ఖర్చు విషయంలో కూడా స్పష్టంగా బహిర్గతం చేసి ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన నిధుల ద్వారా 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క దళితుడికి కూడా ₹1 ఇవ్వని వైనాన్ని కూడా బయటపెట్టి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టగలిగింది. బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడ్డది. కాళేశ్వరం మీద పెట్టిన ఖర్చే 90,000 కోట్లు, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అని ఎట్లా మాట్లాడతాడు? అది రేవంత్ రెడ్డి భాష. అదే భాష ఆయన మాట్లాడిండు. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రులు, సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ గడ్కరీ గారు హైదరాబాద్ కు ఇవాళ కాళేశ్వరం జలాలు వస్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని మరో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు దేశంలో ఎక్కడి లేని విధంగా కాళేశ్వరం పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రాజెక్టు డిజైను పనుల ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆనాటి సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు ఈ ప్రాజెక్టుకి ఇచ్చిన కితాబ్. 2024-25లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు బారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది. 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక. నేను సిఆర్ పాటిల్ గారు కోరుతా ఉన్నా, రండి ఒక్కసారి తెలంగాణకు, ప్రజలను అడుగుదాం, రైతులను అడుగుదాం, ఎప్పటి నుంచి నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్లు ఏ నీళ్లు అని గలగల పారే గోదావరి నీళ్లను చూద్దాం, పచ్చటి పొలాలను చూద్దాం, పక్కనున్న రైతుల్ని పలకరిద్దాం. వస్తారా? రండి సిఆర్ పాటిల్ గారు. ఎందుకు ఈ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు? మనం పోదామండి, రండి. మీరు ఎవరు వస్తారో రండి. బీజేపీ కిషన్ రెడ్డి గారు వస్తారా? బండి సంజయ్ గారు వస్తారా? లేదు కాంగ్రెస్ నాయకులు వస్తారా? రండి, నేను తీసుకెళ్లి చూపిస్తా. పోదాంపా, ఏ కాన్స్టిట్యూన్సీకి పోదాము? ప్రజలను అడుగుదాం, రైతులను అడుగుదాం. కాళేశ్వరం కట్టక ముందే నీళ్లు వచ్చినాయా, కాళేశ్వరం కట్టినాక నీళ్లు వచ్చినాయా?